బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన నగేష్ అనే వ్యక్తికి తగిలిన గాయాలకు డ్రెస్సింగ్ చేశారు హాస్పిటల్ సిబ్బంది. అయితే డ్రెస్సింగ్ సమయంలో కాలు గాయంలో ఉన్న రాయిని తీయకుండా కుట్లు వేశారు. హాస్పిటల్ సిబ్బంది గాయానికి చేసిన డ్రెస్సింగ్ తీరుపై అనుమానం రావడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడి వైద్యులు డ్రెస్సింగ్ చేసిన కాలు గాయాన్ని స్కానింగ్ చేసి కుట్టు వేసిన కాలు గాయంలో రాయి ఉన్నట్లుగా గుర్తించారు. కాలులోని రాయిని తొలగించి శుభ్రంగా గాయానికి చికిత్స చేశారు. అనంతరం సిబ్బంది నిర్వాహకంపై బాధితుడు కుటుంబ సభ్యులు హాస్పిటల్ వైద్యులను ప్రశ్నించడంతో ఓ వైద్యుడు నగేష్ కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యంగా దిగాడు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తే దౌర్జన్యంగా ప్రవర్తించిన వైద్యుడి తీరుపై బాధితుడు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ వైద్యులు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అంటే మేడం గారు బయటికి తీసుకొస్తాను పరిహరిస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటే అట్ట అని చెప్పి ఆయన వచ్చి మన నా పేరు మెండిబా భద్రాచలం ఏరియా హాస్పిటల్లో మరోసారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన నగేష్ అనే వ్యక్తికి తగిలిన గాయాలకు డ్రెస్సింగ్ చేశారు హాస్పిటల్ సిబ్బంది. అయితే డ్రెస్సింగ్ సమయంలో కాలు గాయంలో ఉన్న రాయిని తీయకుండా కుట్లు వేసేశారు. హాస్పిటల్ సిబ్బంది గాయానికి చేసిన డ్రెస్సింగ్ తీరుపై అనుమానం రావడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడి వైద్యులు డ్రెస్సింగ్ చేసిన కాలు గాయాన్ని స్కానింగ్ చేసి కుట్టు వేసిన కాలు గాయంలో రాయి ఉన్నట్లుగా గుర్తించారు. కాలులోని రాయిని తొలగించి శుభ్రంగా గాయానికి చికిత్స చేశారు. మళ్లీ అనంతరం సిబ్బంది నిర్వాహకంపై బాధితుడు కుటుంబ సభ్యులు హాస్పిటల్ వైద్యులను ప్రశ్నించడంతో ఓ వైద్యుడు నగేష్ కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించడం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తే దౌర్జన్యంగా ప్రవర్తించిన వైద్యుడి తీరుపై బాధితుడు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వైద్యులు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.